కర్నూలులో ఉల్లి రైతులు బోరుమంటున్నారు. ఉల్లికి గిట్టుబాటు ధర తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మార్కెట్లో క్వింటాల్ ఉల్లి కేవలం 200 నుండి 400 రూపాయలు మాత్రమే ధర పలుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర లేక అప్పుల పాలవుతున్నామని వాపోతున్నారు. మద్దతు ధర లేక పొలాల్లోనే పంటను వదిలేస్తూ ఉన్నారు ఉల్లి రైతులు. తక్షణమే మద్దతు ధర ఇచ్చి ఉల్లిని కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఉల్లి రైతులు. కర్నూలులో ఉల్లి రైతులు బోరుమంటున్నారు. ఉల్లికి గిట్టుబాటు ధర తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్ చెప్పండి. కర్నూలులో ఉల్లి రైతులు పంటకు తగ్గ గిట్టుబాటు ధర లేదు అని పంటలోనే పొలాలలోనే ఆ పంట అంతా కూడా వదిలేస్తున్నట్లు తెలుస్తుంది. పశువులను కూడా అక్కడ వదిలేస్తున్నారు. వాటిని మేపడానికి కూడా ఉల్లిని ఉపయోగిస్తున్నారు. ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఉల్లి రైతులది? మహేశ్వరి, కర్నూలు వ్యవసాయ మార్కెట్లో యొక్క ఉల్లికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే లక్షల రూపాయలు వెచ్చించి ఈ యొక్క పంటను పండించిన నేపథ్యంలో ఈ యొక్క పంటకు సరైన ధర లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ యొక్క కర్నూలు జిల్లాలోని రాళ్ళదొడ్డి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క రైతు చేతికొచ్చిన పంటను పొలంలోనే వదిలేసిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గిట్టుబాటు ధర లేకపోవడమే ఇందుకు కారణమంటూ రైతులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే 2.5 ఎకరాలలో ఈ యొక్క ఉల్లి రైతులు సాగు చేశారు. ఒక ఎకరాకు లక్ష రూపాయలకు పైగానే పెట్టుబడి పెట్టి ఎన్నో రోజుల పాటు కష్టపడినప్పటికీ కూడా చేతికొచ్చిన పంటను ఈరోజు ఆ యొక్క పొలంలోనే వదిలేసిన పరిస్థితి కనపడుతుంది. ఆ రైతు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు, ఎందుకు ఇంత కష్టం వచ్చిందంటారు మీకు? సార్, మార్కెట్కి పోతే మొన్నటి దాకేమో 500-600 పోతుండే, ఈరోజు 200 రూపాయలంట. ఇక మార్కెట్కి 200 రూపాయలకు ఇంత సరుకు, ఇంత లేబర్, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎకరము ఉల్లిగడ్డ పెరిగి ప్యాకింగు, లేబరు, ఇవన్నీ గ్రేడింగ్ ఖర్చు దగ్గరకు 30,000 నుంచి 40,000 రూపాయలు అవుతుంది. మార్కెటింగ్ అక్కడ కమిషన్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇక అన్ని డబ్బులు పెట్టి ఇప్పటికే మాకు 1,20,000 రూపాయలు పెట్టుబడి అయింది. మంచి ఎండలు, అప్పుడు వర్షాలు లేవు, బాగా నీళ్ళు కట్టాం, ఎక్కువ పెట్టుబడి పెట్టాం. ఆశతో ఏదైనా వస్తుందేమో, ఎప్పుడైనా ఉల్లి బాగా డబ్బులు వస్తాయి, ఆదాయం వస్తుంది కదా అని ఆశతో ఖర్చు పెట్టాం. తీరా చూస్తే వర్షాలు, అత్యధికంగా వర్షాలు పడడం, దానివల్ల కూడా కొంత డ్యామేజ్. మార్కెట్ లేదు, మంచి సరికే మార్కెట్ లేదు. ఇంకా మేము ఇవి తీసుకుపోయి మార్కెట్లో ఏమి అమ్ముతాం సార్? అందుకని ఈ గొర్రెలు వదిలిపెట్టాం సార్. మరి అంటే ఇన్ని రోజుల పాటు చాలా కష్టపడ్డారు కదా, చాలా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినారు. ఇట్లా గొర్రెల పాలు చేస్తే మరి మీరు మీ యొక్క కుటుంబం గడిచేది ఎట్లా, మీ అప్పులు తీరేది ఎట్లా అంటారు? మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు సార్? ఏ ప్రభుత్వాలు పట్టించుకుంటామని? ఇప్పుడు రైతుకు 4,000-5,000 మార్కెట్లో రేటు పోతే సబ్సిడీ ఉల్లిపాయని ప్రభుత్వాలు తీసుకొచ్చి రైతు బజార్లో పెట్టి అమ్ముతారు. మా పరిస్థితి మాకెవరు తెచ్చిస్తారు? ఈ నష్టము మాకెవరు భరిస్తారు? పబ్లిక్ ఏమో సబ్సిడీ ఉల్లిపాయ తెచ్చిస్తావు. ఈరోజు రైతు ఈ పరిస్థితికి వస్తే తట్టుకోలేని శక్తివంతుడు లేకపోతే ఇక మందు దాగి సాగుకుంటే ఇక రైతు ఏం చేస్తాడు? వేరే దారే లేదు. అంటే పంట నష్టం కింద ప్రభుత్వం మీకు ఏం చెల్లించదా? పంట నష్టం ఏం లేదు సార్, పంట నష్టం లేదు, పట్టించుకునే వాళ్ళు లేరు, అసలు ఏం లేదు సార్. అసలు రైతు గురించి ప్రభుత్వం ఆలోచనే లేదు సార్. రైతు గురించి ప్రభుత్వాలు ఆలోచనే లేదు. రైతు గురించి ఆలోచిస్తే కదా సార్ ఏదో ఒకటి, మరి ఎంఆర్ఓనో విఆర్ఓనో ఇట్లా నష్టమైందంటే రైతుకి ఏదో పరిహారం, ఏదో పెట్టుబడి వరకు కొంత ఎంతో సాయం చేస్తే రైతు ముందుకెళ్ళి ఇంకో పంట పండించడానికి అవకాశం ఉంటుంది. ఇంకేం పంట పండిస్తాడు? రైతు లేబర్గా తయారవుతాడు. మరి మీరు ఏం తింటారు? ఇంక ఇట్లనే రైతు గత ఏడాది ఎట్లా ఉండింది? గత ఏడాది ఉడుదుడుకులతో ఒక నెల రేటు ఉంది, ఒక నెల రేట్ లేదు. దొరికిన వాళ్ళకి దొరికింది, లేని వాళ్ళకి లేదు. పోయినసారి ఉల్లిగడ్డ పర్వాలేదు, ఈ సంవత్సరం మరి ఘోరం, అసలు రేటే లేదు సార్. ఇది
మనం చూసుకున్నట్లయితే ఇక్కడున్న రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం కర్నూలు వ్యవసాయ మార్కెట్లో 200 కింటా ధర 200 పలకడంతో చాలా పూర్తి స్థాయిలో నష్టపోతున్నామని, అయితే ఇక్కడ పొలంలో ఏదైతే ఈ యొక్క పంటను కోసి తిరిగి ఆ యొక్క కర్నూలు వ్యవసాయ మార్కెట్కి తరలించాలంటే కూడా చాలా కూలితో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అధికంగా అవుతాయి కాబట్టి ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క పంటను ఇక్కడే వదిలేసిన పరిస్థితి ఉందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని పూర్తిగా ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులంతా ఎంతో ఆవేదనతో కోరుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కర్నూలు జిల్లాలో కనపడుతుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ లోకేష్.